హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సండే గాయ్స్. ఈ వ్లాగ్లో సండే ఏం చేశానో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మార్నింగ్ అయితే మా డాడీ పాయ పరోటా అయితే తీసుకొచ్చారు. నాకు పాయ పరోటా అంటే పిచ్చి ఇష్టం గాయ్స్. కూర్చొని వేసేసాను అనమాట చక్కగా. 3 అయితే తెచ్చారు, నాకొకటి, మా తమ్ముడికి ఒకటి, మా అమ్మకి ఒకటి. ఇదిగోండి, అదైతే షేర్వా పాయ వేసుకొని చక్కగా కట్ చేసుకొని ముక్కలు తింటే సూపర్ ఉంటుంది గాయస్. సరే గాయస్, అది అయిపోయిన తర్వాత కూర్చొని కాసేపు నోట్సెస్ అయితే రాసుకున్నాను. మాకైతే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, చదువుకోవాలి కాబట్టి చక్కగా నోట్స్ అయితే రాశాను. ఇంకా అలా వంటగదిలోకి వెళ్ళి ఒక లుక్ వేస్తే చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ అయితే చేశారనమాట మా అమ్మ. ఇంకా అలా మధ్యాహ్నం అయిపోయింది గైస్. ఇంకా లంచ్లోకి అయితే ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చూసారా పొగలు ఎలా వస్తున్నాయో, వేడిగా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది గైస్. మా అమ్మ అయితే ఈ మధ్యన బిర్యానీ ఇరుక్కొట్టేస్తుంది అనమాట టేస్ట్. తినేసాక ఇంకా బయలుదేరాం గైస్. ఎక్కడికి అనుకుంటున్నారా? ఏముంటుంది చెప్పండి, నాకెంతసేపు మెయిన్ రోడే. మీకు కూడా మెయిన్ రోడ్ వీడియోసే పెడతా ఉంటాను. ఈరోజు సండే కాబట్టి సండే మార్కెట్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్లో, చక్కగా మీకు చూపిస్తాను. నేను కూడా చిన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు గాయస్ మమ్మల్ని. ఇంక మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే గోయాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. అంటే గోయాస్కి వెళ్ళలేదు, చూపించాను అంతే గాయస్. గోయాస్ దగ్గరికి వెళ్ళి ఇంకా బుక్స్ కొనుక్కోవాలి కొంచెం, అందుకని చెప్పి మణికంఠ బుక్ స్టాల్కి అయితే వెళ్ళాను. మణికంఠ బుక్ స్టాల్లోనే దొరకలేదు గైస్. ఇంకా నేను దాని ఎదురుగుంటా ఆపోజిట్లో ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది, అక్కడికైతే వచ్చాను. చూసారు అసలు బుక్ స్టాల్లో ఉంది, ఇది చిన్న గృహలా ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఫైనల్గా అయితే బుక్ అయితే దొరికేసింది. ఈ షాపుకి వస్తే అసలు బుక్ దొరకనంటూ ఏముండదు అనమాట. ఇంకా నాకు కావాల్సిన బుక్ అయితే తీసుకొని వచ్చేసాం. చాలా షాపులు అయితే తిరిగాం గాయస్. ఆ షాప్లో అయితే దొరికింది మాకు. ఇంకా సండే మార్కెట్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దామని అలా వచ్చాము, మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుందని చెప్పి. ఎక్కడ చూసినా సరే చెప్పుల కలెక్షన్ అయితే సూపర్ ఉంది గైస్. చాలా ఎక్కువ అయితే చూపించారు చెప్పుల కలెక్షన్ ఈసారి అయితే. ఎక్కడ చూసినా అదే ఉంది మెయిన్ రోడ్లో. ఇంకా ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ వైబ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కలర్స్ గైస్, ఎక్కువ కలర్సే ఉన్నాయన్నమాట. ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది, అందరూ ముగ్గులు వేసుకుంటారు కాబట్టి. మేము ఇక్కడ 10 రూపీస్ బజార్ అని ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. నేను స్కిప్పింగ్ అయితే తాడు కొనుక్కుందామని వచ్చాను, ఎందుకంటే ఈ మధ్య నేను స్కిప్పింగ్ ఇంకా ఎక్సర్సైజెస్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందుకోసం అని చెప్పి చూడండి ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్ అయితే. రోడ్ సైడ్ అని కానీ ఎక్కడ చూసినా ఇవే మోడల్స్ చక్కగా బాగున్నాయి గైస్. ఇదైతే నేను ఊరికే ట్రై చేసా కానీ తీసుకోలేదు గైస్. ఇంకా మనం మెయిన్ సెంటర్లోకి అయితే వచ్చేసాము. ఓ పక్కన రోజ్ మిల్క్, ఒక పక్కన ఫ్యాన్సీ ఐటము అదరగొట్టేస్తాయి. మెయిన్ రోడ్లో బట్టలు చాలా బాగుంటాయి గైస్, ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి కొంచెం. నేనైతే తాడి తోటకైతే ప్రిఫర్ చేసుకుంటాను ఎక్కువ. తాడి తోటలో బట్టలు తీసుకుంటే నాకు ఎందుకో నచ్చుద్ది. ఇక్కడ వచ్చేసేసరికి బాగా పార్టీ వేర్ ఉంటాయి చూసారా, కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. కానీ బడ్జెట్లో అయితే దొరకవని నా ఫీలింగ్, అందుకని చెప్పి నేను తాడితోట అయితే వెళ్తాను. సూపర్ కలెక్షన్ అయితే దింపారు ఈసారి పండగకి. ఎక్కడ చూసినా ఇవే గైస్. ఏంటో కానీ ఇవి చిరాకు వస్తున్నాయి చూడడానికి. ఇంకా అలా చిన్న షాపింగ్లనే చేసుకొని వచ్చేసరికి మా చింతల్లి కనిపించింది. చూసారా అంత స్టైల్గా రెడీ అయిందో. నాండి కూడా వచ్చాడు, హాయ్ చెప్తున్నారు నాండి వాళ్ళ అమ్మ. ఆ నిద్ర మొత్తంతో లేచి వచ్చాడనమాట. సడన్గా చూసి నన్ను కనిపెట్టాడు. ఇంతకు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.